కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఏ స్టాక్స్ కొనుగోలు చేయాలి, బడ్జెట్తో ఏ స్టాక్స్ లాభపడే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో ఆలోచన మొదలైంది. అయితే బడ్జెట్ నుంచి మంచి లాభాలు అందించే కొన్ని స్టాక్స్ను సూచిస్తున్నాయి స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు. బై రేటింగ్ ఉన్న టాప్ 4 స్టాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. మార్కెట్ నిపుణుల ప్రకారం రక్షణ, ఆటోమొబైల్, ప్యాకేజింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ మిస్టర్ ధాతు నిగమ్ లిమిటెడ్ షేర్లు గత కొద్ది రోజులుగా రాణిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వానికి 74% వాటా ఉంది. రక్షణ, అంతరిక్షం, అటామిక్ ఎనర్జీ రంగాలకు ఉత్పత్తుల్ని సరఫరా చేస్తుంది. ఇటీవలే డిఫెన్స్ ఉత్పత్తుల కొనుగోలు మండలి నుంచి భారీ ఆర్డర్కు అనుమతులు పొందింది. దీంతో స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు బై రేటింగ్ ఇచ్చాయి. ప్రైస్ టార్గెట్ 525 నుంచి 550గా ఇవ్వగా స్టాక్ లాస్ 394గా సూచించారు. ఈ స్టాక్ 16% వరకు పెరిగే అవకాశం ఉంది. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా స్టాక్ బ్రోకరేజ్లు బై రేటింగ్ ఇచ్చాయి. ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ 1650 నుండి 1700గా ఇవ్వగా స్టాక్ లాస్ 1340గా నిర్ణయించాయి. ఇది 15% పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ లిమిటెడ్ కంపెనీకి బై రేటింగ్ ఇచ్చాయి బ్రోకరేజ్ సంస్థలు. టార్గెట్ ప్రైస్ 315 నుండి 330గా సూచించాయి. స్టాక్ లాస్ 245గా పేర్కొన్నాయి. ఈ స్టాక్ 21% పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. జేకే పేపర్ కి బై రేటింగ్ ఇచ్చాయి బ్రోకరేజ్ సంస్థలు. స్టాక్ ప్రైస్ టార్గెట్ 500 నుండి 520గా సూచించగా స్టాక్ లాస్ 385గా పేర్కొన్నాయి. ఈ స్టాక్ 20% వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో దిగుమతి సుంకాల నుంచి ఈ రంగానికి ఉపశమనం కల్పించవచ్చనే అంచనాలు ఉన్నాయి.